5 లక్షల పెన్షన్లు తీసేసినప్పుడు 4 ఏళ్ళు ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు 3 ఏళ్ళ పెన్షన్ని 4 ఏళ్ళు ఎందుకు ఇవ్వడు? రూ. 5 ఇట్టిస్తాడు. నేను 4 ఏళ్ళు ఇచ్చానని చెబుతాడు జనానికి. మరి అది కూడా అంతా అప్పుచేటమేగా. ఒక్కటన్నా ఇదిగో ఇదిగో సంపద సృష్టిస్తున్నా అని చెప్పాడు. దీనివల్ల ఈ ఆదా వచ్చిందని చెప్పను. ముందు ఉంది వాళ్ళ ఇష్టాసారం, 24 అవర్స్ వాళ్ళ ఇష్టం. ఎనీ టైం మా ఊర్లో కావాలని ఈ ఊళ్ళో తిరుగు, ఎనీ టైం ముందు దొరికింది, ఇబ్బంది లేదు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నారు కదా. అన్నీ అందుకే బెల్ట్ షాపులు పెట్టించింది, దగ్గరుండి పెట్టించాడు ఆయనే. బెల్ట్ తీస్తానే బెల్ట్ షాపులు పెట్టించిండు. ఏడు నుంచి మొదలుకొని షాప్ కానీ మొదలుకొని సెంటర్కి వెళ్ళగలకి 10 షాపులు ఉంటాయి. అది ఇబ్బంది లేదు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతే చేశారా? జగన్మోహన్ రెడ్డి అసలు మామూలుగా ప్రైవేట్ కిందకి ఇచ్చాడు, మొత్తం అతని చేతిలో పెట్టుకుని అతనే నడిపాడు. ఆ డబ్బులు పెట్టే కదా పేదవాళ్ళకి ఎన్ని పథకాలు ఇవ్వగలిగింది. అది ఉసికి కానీ అవన్నీ చేసి ఆ డబ్బులు పేదవాళ్ళకి టయానికి అనుకుని ఇచ్చారు. మొన్న జనవరి 1 ఉంది, ఎక్కడన్నా సందడి ఉందా? క్రిస్మస్ జరిగింది, ఎవరన్నా హడావిడి ఉందా? ఏం లేదు. అదే అతను అనుకో ఏదో పథకం వేసేవాడు, పండుగ చేసుకునేవాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇంకా అప్పుడు 3 సంవత్సరాలు బరసుకోవాల్సిందే.